ఇంకా ఈ దీపంలో అనేక రకాలు ఉన్నాయి. చూడండి, చిత్రదీపం. చిత్ర విచిత్రమైనటువంటి ముగ్గులు రంగులతో వేసి అందులో గనక దీపం పెడితే అది చిత్రదీపం అంటారు. ఇంకా ఆకాశ దీపం, మాలా దీపం, వరుసగా అంతస్తులుగా ఉండేటువంటి దీపం గనక వెలిగించినట్లయితే, అంతస్తులుగా అంటే ఒకదాని మీద ఒకటి అంతస్తుల రూపంలో ఉండేటట్లుగా దీపాన్ని గనక వెలిగించినట్లయితే అది మాలా దీపము అని చెప్పినని అంటారు. జలదీపం, నౌకా దీపం కూడా ఉన్నాయి. జలదీపం అంటే ఏంటి? నదీ ప్రాంతాల్లో, పుణ్యనదుల్లో దీపాన్ని వెలిగించి వదులుతారండి. దాన్ని నదీ దీపము అంటారు. ఇక నౌకా దీపము, పడవ దీపము అంటే ఏంటి? ఒక అరటి దొప్పలో దీపాలు వెలిగించి ఆ నదిలోకి గనక వదిలినట్లయితే దాన్ని నౌకా దీపము, అది పడవ దీపము అని చెప్పినని పేరు. పితృదేవతలు సద్గతిని పొందాలి అని కూడా ఆలయాల్లో చాలా ఎత్తుగా వెలిగిస్తూ ఉంటారు దీపాలు. వీటిని మోక్ష దీపము అని చెప్పి అంటారు. ఇక మనం ఇళ్లల్లో నిత్యము వెలిగించుకునేటువంటి దీపమేమో ఇది సర్వదీపము అని చెప్పి పేరు. ఈ కార్తీక మాసంలో ప్రధానంగా శివాలయాల్లో అందరూ వచ్చి దీపాలు వెలిగిస్తూ ఉంటారు ప్రదోష సమయంలో. ప్రదోష సమయము అంటే ఏంటి? రాత్రి ప్రారంభం కాబోయేటువంటి కాలాన్ని మనం ప్రదోష సమయము అంటాం. ఇందులో కూడా 360 ఒత్తులు వేసి వెలిగిస్తూ ఉంటారు. అంటే ఏ రోజైనా గనక దీపారాధన ఇంట్లో చేసుకోవటానికి కుదరకపోయినట్లయితే ఆ రోజు 360 ఒత్తులు వేసి దీపాన్ని అక్కడ వెలిగించడం ఆనవాయితీగా మనకి వస్తూనే ఉంటుంది. దీన్ని సర్వాలయ దీపము అని చెప్పినని అంటారు. అంటే ఇంకా అన్ని ఆలయాల్లో వెలిగిస్తే ఎంత పుణ్యం ఉంటుందో అంత ఫలితాన్ని కూడా వాళ్ళు పొందగలుగుతారు. పూర్వకాలంలో కొన్ని ఆలయాల్లో కనుక చూసినట్లయితే దీప స్తంభాలు ఉండేవండి. అవి రాతితోనే నిర్మించబడి ఉన్నాయి. ప్రాచీనమైనటువంటి దేవాలయాల్లో దీప స్తంభాలు ఉంటాయి. చాలా ఎత్తుగా స్తంభం కడతారు. దానికి కొమ్మలుగా రాతితోనే ఇవన్నీ కూడా చెక్కి ఉంచుతారనమాట. వాటి మీద దీపం వెలిగిస్తారు. దాన్ని వృక్ష దీపము అని చెప్పి అంటారట. అలాగే లక్ష దీపార్చన కూడా చేస్తారు. ఇది 12 సంవత్సరాలకు ఒకసారి ప్రత్యేకంగా కొన్ని ఆలయాల్లో చేస్తారండి.